ఈ రోజు మనం లాంగ్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలి, అలాగే బెల్ హ్యాండ్స్ ఎలా కట్ చేయాలి దానికనే చూద్దాం. చిన్నపిల్లలకి అనమాట లెహంగా మీద జాకెట్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలనేది వీడియోలో చూద్దాం. చూసారు కదా, ఫస్ట్ అయితే మనం దీనికోసం లైనింగ్ తీసుకున్నాము, అలాగే సాటర్న్ కూడా తీసుకున్నాము. ఒరిజినల్ పార్ట్ వచ్చేసి ఇది తీసుకున్నాము. దీని కింద లెహంగా కలర్ వచ్చేసి ఇది. నేను మీకు లెహంగా కూడా చూపిస్తాను. చూసారు కదా, లెహంగా అయితే దీని మీదకి ఇది స్టిచ్ చేసాం అనమాట. ఇప్పుడు దీని మీదకి మనం ఈ బ్లౌజ్ ఎలా కట్ చేయాలి, ఎలా స్టిచ్ చేయాలి అనేది చూద్దాం. ఫస్ట్ అయితే కటింగ్ చూద్దాం. ఇప్పుడు దీనికోసం లైనింగ్ తీసుకున్నాము, సాటర్న్ తీసుకున్నాము, బ్లౌజ్ పీస్ తీసుకున్నాము, నెట్టెడ్ క్లాత్ ఇది డిజైనర్ పీస్ ఇది తీసుకున్నాము. దీనికి బెల్ హ్యాండ్స్కి క్లాత్ తీసుకున్నాం. అంటే మనం లెహంగా ఏదైతే యూజ్ చేస్తామో సేమ్ అదే కలర్ క్లాత్ బెల్ హ్యాండ్స్కి యూజ్ చేస్తున్నాము. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం లైనింగ్ కట్ చేసుకుందాం. ఇది బ్లౌజ్ పీసు 80 పాయింట్స్ తీసుకున్నాను నేను. ఇది ఫస్ట్ మనం బ్లౌజ్కి కింద ఫోల్డింగ్ కోసం ఒక 2 ఇంచెస్ తీసుకున్నాము. ఇలా మనం దీనికి గీత గీసేసాము 2 ఇంచెస్ దగ్గర. ఇప్పుడు బ్లౌజ్ లాంగ్ వచ్చేసి మనకి 11 ఇంచెస్. ఇప్పుడు షోల్డర్ తీసుకుంటున్నాము. అంటే ఆల్రెడీ నేను మెజర్మెంట్స్ బుక్లో రాశాను పాపవి, సో అవి నేను ఇప్పుడు చెప్తున్నాను చూడండి. మనకి షోల్డర్ వచ్చేసి 4 కానీ 4.5 కానీ అలా తీసుకోవచ్చు. అంటే ఇది 5 ఇయర్స్ 3 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ బేబీకి. సో 4 ఇంచెస్ అలా తీసుకోవచ్చు మనం, 4 కానీ 4.5 కానీ. చూసాక నేను 4.5కి కొంచెం తక్కువ తీసుకున్నాను, 4కి కొద్దిగా ఎక్కువ తీసుకున్నాను. ఇక్కడ నుంచి మనకు నెక్ విత్ వచ్చేసి 2 ఇంచెస్ తీసుకున్నాము. నెక్ విత్ ఎప్పుడు కూడా 5 ఇయర్స్ లోపు బిలో వాళ్ళకి మనకి 2 ఇంచెస్ అలా సరిపోతుంది. ఇప్పుడైతే మనం చెస్ట్ లూజ్ తీసుకుంటున్నాము. మనం షోల్డర్ ఎంత తీసుకున్నామో ఆర్మ్ హోల్ డౌన్ అంత తీసుకున్నాం. ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ తీసుకుంటున్నాము. చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి 21 వచ్చింది. 21 అంటే మనకి 5కి కొంచెం ఎక్కువ వస్తుంది అంతే. 2 ఇంచెస్ ఖర్చుకి. ఇక్కడ నుంచి ఇక్కడికి మనకు 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. మనకి ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చేసి మనకి 10 ఇంచెస్ వచ్చింది. 10 ఇంచెస్ ఎగ్జాక్ట్గా మనకి 10 ఇంచెస్ వచ్చింది. సో మనకి ఇక్కడ అంత రౌండ్ కరెక్ట్గా తిరగలేదు అనుకున్నప్పుడు, బేబీకి షోల్డర్ ఎక్కువ ఉంది అనుకున్నప్పుడు కొంచెం మనం ఇలా డ్రా చేసుకోవాలి కొద్దిగా. చూసారు కదా, అలాగే మనకి నెక్ డీప్ వచ్చేసి 3.5 అలా తీసుకోవాలి, 3.5 or 4. మనం నెక్ ఏ షేప్ అయినా ఇచ్చుకోవచ్చు. నేను రౌండ్ షేప్ ఇచ్చాను. అలాగే పైన మనం మళ్ళీ కొద్దిగా కుట్లకి ఎక్స్ట్రా ఉంచుకోవాలి.
సేమ్ అలాగే మనం బ్యాక్ పార్ట్ కూడా తీసుకోవాలి. నెక్ డీప్ అది కొంచెం బ్యాక్ ఫ్రంట్ సైడ్ మీద బ్యాక్ సైడ్ కొంచెం ఎక్కువ ఉంటే కనుక మనం నెక్ అది మార్చుకొని కొంచెం డ్రా చేసుకుని, అలాగే మనం ఇక్కడ ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి వస్తుంది మనకి. సో దానికోసం మనం కుట్లకి కొద్దిగా ఉంచుకోవాలి, ఎక్స్ట్రా ఉంచుకోవాలి. ఇప్పుడు మీకు ఇక్కడ ఎలా షేప్ ఇవ్వాలి, ఎలా కట్స్కి ఇవ్వాలి అనేది కూడా నేను మీకు చూపిస్తాను. చూసారు కదా, 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకున్నాం మనం కుట్ల కోసం. చూస్తారు కదా, ఇప్పుడు మనం ఇక్కడ నుంచి కట్స్కి మనం ఇక్కడ ఫోల్డింగ్ కోసం ఉంచాం కదా, 1 ఇంచ్ 2 ఇంచ్ ఫోల్డింగ్స్ ఉంచుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి కట్స్, సైడ్ కట్స్ 1.5 ఇంచ్ దగ్గర మనం కట్స్ కోసం మార్క్ చేసుకుందాము. జస్ట్ కొద్దిగా ఇక్కడ నుంచి మనం లైట్గా షేప్ ఇద్దాం. అంటే మనం స్టిచ్ చేసుకునేటప్పుడు ఇప్పుడు కటింగ్ మనం ఇక్కడ ఎలా అయితే కట్ చేస్తున్నామో లైట్గా షేప్ ఇస్తున్నట్టు, సేమ్ అలాగే మనకి ఇక్కడ కూడా సేమ్ స్టిచ్ చేసేటప్పుడు అలాగే ఇలా షేప్ రావాలి. అప్పుడు మనకి వేసుకున్నప్పుడు ఫిట్టింగ్ అది బాగుంటుంది. యాక్చువల్గా చిన్నపిల్లల చెస్ట్ అది ఉండదు కాబట్టి సో మీకు మెజర్ అనేది చెస్ట్ దగ్గర నడుము దగ్గర అంతా ఈక్వల్గా ఉంటుంది. ఎక్కువ ఏమన్నా పొట్ట ఉంటే మాత్రం కొంచెం పిల్లలకి ఇక్కడ పొట్ట దగ్గర అనేది కొంచెం పెరుగుతుంది. సో ఈ మెజర్మెంట్ అయితే పైనుంచి కిందకి ఒకేలా ఈక్వల్గా ఉంది. చూసారు కదా, షేప్ అనేది మనం ఇక్కడ మనం కట్స్ కోసం మార్క్ చేస్తాం. ఓకేనా, ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ కట్ చేస్తున్నాం. చూడండి, మనం షేప్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ నేను రౌండ్ షేప్ పెట్టాను. అలాగే లైట్గా మనకి లో చంక కూడా తీసుకోవాలి ఫ్రంట్ సైడు. చూసారు కదా, జస్ట్ లైట్గా కొద్దిగా మనం ఫ్రంట్ సైడ్ అంటే ఫ్రంట్ భాగంలో కొద్దిగా లో చంక తీసాము. ఇది మనకి ఖర్చు వస్తుంది. ఇప్పుడు మనకి ఫ్రంట్ నెక్ అయిపోయింది, ఆర్మ్ హోల్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ నెక్ మనం కట్ చేసుకుందాం. బ్యాక్ నెక్ డీప్ చూద్దాము. బ్యాక్ నెక్ పైన మనం కొంచెం కుట్లు వదిలిన తర్వాత బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి మనం 4.5 అలా తీసుకుంటున్నాం. మనకి బ్యాక్ హుక్ వస్తుంది కాబట్టి సైడ్ మనం కట్ చేసేసుకుందాం. మనం ఆల్రెడీ మనం ఉక్సులు పట్టికి తాళ్ళు పట్టికి మనం క్లాత్ అటాచ్ చేస్తాము. సో దానికోసం మనం ఒక 1/4 ఇంచ్ అయితే ఎక్స్ట్రా ఉంచుకున్నాము. చూస్తారు కదా, మనకి బాడీ పార్ట్ అయితే కటింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం శాటిన్ అలాగే ఒరిజినల్ పార్ట్ కూడా కట్ చేసేద్దాము. కట్ చేసిన తర్వాత మీకు బెల్ హ్యాండ్స్ ఎలా కట్ చేయాలి అనేది మీకు చూపిస్తాను.
చూసారు కదా, మనం ఫ్రంట్ పార్ట్కి ఇలా క్లోజింగ్ ఉన్న వైపుకి వేసుకోవాలి. ఇలా బ్యాక్ సైడ్ పార్ట్ ఓపెన్ వచ్చినా పర్వాలేదు, ఎందుకంటే మనకి ఇక్కడ హుక్స్లు పెట్టి తాళ్ళు పట్టి వస్తుంది కాబట్టి ఇలా ఓపెన్ వచ్చినా పర్వాలేదు. మన ఫ్రంట్ సైడ్ మాత్రం ఇలా క్లోజింగ్ ఉన్న వైపు వేసుకోవాలి. మనం సాటిన్ కూడా కట్ చేసేసాము. ఇప్పుడు ఒరిజినల్ పార్ట్ కట్ చేద్దాం. యాక్చువల్గా ఇది మరీ ఎక్కువ లాంగ్ బ్లౌజ్ కాదు, ఎందుకంటే లెహంగా మీద కాబట్టి మనం మరీ ఎక్కువ లాంగ్ కాకుండా కొంచెం షార్ట్ పెట్టి కరెక్ట్ స్టిచ్ చేస్తున్నాము. చూసారు కదా, ఇప్పుడు మనకి మొత్తం లైనింగ్ అలాగే సాటిన్ అండ్ ఒరిజినల్ పార్ట్ మొత్తం టోటల్గా కటింగ్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేస్తున్నాం అనేది కూడా చూడండి. ఒరిజినల్ పార్ట్ అయితే మనకి ఎక్కువ ఏం మిగలేదు, జస్ట్ లైనింగ్ సాటిన్ అయితే కొంచెం ఎక్కువ మిగిలింది. మనకి 1/2 మీటర్ అయితే సరిపోయింది ఇది. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేద్దాం. హ్యాండ్స్ యాక్చువల్గా ఫస్ట్ అయితే పేపర్ మీద చూపిస్తాను మీకు. కదా, ఇది మనం క్లాత్ తీసుకున్నాం అనుకున్నాం, ఇదే క్లాత్ అనుకోండి. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు మనం ఇది డబుల్ ఫోల్డింగ్ చేసుకుందాం. అలాగే ఇప్పుడు మళ్ళీ మనం 4 ఫోల్డింగ్స్ చేసుకుందాం. చూసారు కదా, 4 ఫోల్డింగ్స్ చేసుకుందాం. ఇప్పుడు మనం హ్యాండ్ లెంత్ ఎంత కావాలి అనేది చూద్దాం. ఫస్ట్ మనకి హ్యాండ్ లెంత్ వచ్చేసి చూసారు కదా, 5.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుందాం. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఈ కార్నర్లోనే పెట్టుకోవాలి మనం. ఇక్కడ కూడా 5.5 దగ్గర మార్క్ చేసుకుందాం. ఇక్కడ కూడా 5.5 దగ్గర. ఇది అంబ్రెల్లా హ్యాండ్ అంటారు, దీన్ని బెల్ హ్యాండ్స్ అని కూడా అంటారు. అంటే మనకి అంబ్రెల్లా డ్రెస్ వస్తుంది కదా, సేమ్ కొంచెం ఆ టైప్లోనే వస్తుంది. అంటే కటింగ్ అనేది కొంచెం మనకు మారుతుంది అనమాట. సో ఫస్ట్ అయితే మనం అంబ్రెల్లా గేర్లా డ్రా చేసుకున్నాము. ఇప్పుడు దీన్ని కట్ చేస్తున్నాను చూడండి.
చూసారు కదా, ఇప్పుడు మనం ఒక క్లాత్ తీసుకుని దాన్ని 4 ఫోల్డింగ్స్ చేసుకుని ఇటు సైడ్ కూడా మనకి క్లోజింగే ఉండాలి. చూసుకోండి, ఇటు సైడ్ కూడా మనకి క్లోజింగే ఉండాలి. ఇప్పుడు ఈ కార్నర్స్ నుంచి మనం హ్యాండ్ ఎంతైతే లెంత్ కావాలనుకుంటున్నామో అంత లెంత్ సేమ్ ఈక్వల్గా మనం డ్రా చేసుకుని ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకున్నాము. అంబ్రెల్లా గేర్లో కట్ చేసాము. కట్ చేసిన తర్వాత దీన్ని ఓపెన్ చేసాను చూడండి. నేను మనం ఇక్కడి నుంచి మనం చెక్ చేస్తే మనకి ఎటు చూసినా కూడా ఈక్వల్ హైట్ వస్తుంది అనమాట. ఇటు చూసినా మనకి ఈక్వల్ హైట్ వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి మనం చిన్న పాప కాబట్టి 2.5 ఇంచెస్ దగ్గర మనం మార్క్ చేసుకున్నాం. చూడండి, చాలా క్లియర్గా చెప్తున్నాను నేను. మొత్తం అంబ్రెల్లా సర్కిల్లో మనం కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఓపెన్ చేసి, అంటే మీకు పేపర్ మీద అయితే బాగా క్లియర్గా అర్థమవుతుంది, నేను ముందు పేపర్ మీద కట్ చేస్తున్నాను. ఓపెన్ చేసి అంటే ఇందులో కూడా మనకి అంబ్రెల్లా హ్యాండ్స్లో కూడా డిఫరెంట్గా కట్ చేసుకోవచ్చు. నేను లాస్ట్ టైం ఒక వీడియో పెట్టాను, 1 or 2 వీడియోస్ పెట్టాను. ఇదొక టైపు. సో చూసారు కదా, ఇక్కడ నుంచి ఇక్కడ 2.5 దగ్గర తీసుకున్నాం. అదే మనకి ఇంకా పెద్దవాళ్ళకైతే 3 ఇంచెస్ అలా కూడా మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడికి ఈటే కాదు, మీరు ఏటైనా డ్రా చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. సో ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ఎగ్జాక్ట్గా మార్క్ చేసుకున్నాం. చూసారు కదా, ఇప్పుడు దీన్ని మనం ఎక్కడైతే మార్క్ చేసామో అక్కడికి ఈ ఫోల్డ్ చేసాం. చూడండి, మరొకసారి ఇలా మనం ఫోల్డ్ చేసుకున్నాం. ఫోల్డ్ చేసిన తర్వాత దీన్ని మళ్ళీ ఇలా రివర్స్లో ఫోల్డ్ చేసాం. చూడండి, సో చూసారు కదా, రివర్స్లో మనం ఫోల్డ్ చేసాము. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి ఆర్మ్ హోల్ రౌండ్ ఎంత ఉంది అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. మనకి ఇది ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చేసి మనకి 12 ఇంచెస్ అట్లా వచ్చింది, 10 or 12 అలా ఉంది. ఒకసారి చెక్ చేస్తామండి. మనకి ఎగ్జాక్ట్గా వచ్చేసి 10 ఇంచెస్ అలా ఉంది. మనకి దీనికి అంబ్రెల్లా హ్యాండ్కి అయితే కొంచెం ఖర్చు పెట్టుకోము. ఇన్ కేస్ ఖర్చు కావాలి అంటే కనుక ఇంకా మనం దానికి ఎంతైతే ఎక్స్ట్రా పెట్టామో ఖర్చు కోసం అప్పుడు దీనికి ఖర్చు పెట్టుకోవాలి, లేదంటే అవసరం లేదు. ఇప్పుడైతే మనకి చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి 1.5 ఇంచ్ దగ్గర మనం మార్క్ చేసుకుందాం. మనం అంటే మనకి ఆర్మ్ హోల్ రౌండ్ ఎక్కువ అయ్యే కొద్ది మనం అంటే ఇప్పుడు సపోజ్ 10 ఇంచెస్ ఉంది, మనకి 1 or 1.5 దగ్గర మనం మార్క్ చేసుకుంటే సరిపోతుంది. అదే మనకి ఇంకా ఎక్కువ అంటే ఆర్మ్ హోల్ వచ్చేసి 15, 16 అలా ఉంటే కనుక ఇక్కడ నుంచి మనం 2 ఇంచెస్ దగ్గర అలా మార్క్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఇక్కడైతే మనకి 1.5 దగ్గర మనం మార్క్ చేసుకున్నాం. చూసారు కదా, ఈ కార్నర్ నుంచి మనం 1.5 ఇంచ్ దగ్గర ఎగ్జాక్ట్గా మార్క్ చేసుకున్నాం. చూసారు కదా, మనకి రౌండ్ వచ్చింది. ఇప్పుడు ఈ రౌండ్ మనం ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. అంటే సపోజ్ ఇప్పుడు మనకి 10 ఇంచెస్ ఆర్మ్ హోల్ లూజ్ అనుకుందాం. ఇప్పుడు దీన్ని మనం 4 ఫోల్డింగ్స్ మీద చూసుకోవాలి. చూసారు కదా, అంటే మనకి 2.5 వచ్చింది. చూసారు కదా, ఎగ్జాక్ట్గా మనకి 2.5 దగ్గర వచ్చింది మనకి. అదే మనం ఇంకా ఖర్చు కావాలి అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ పెట్టుకోవచ్చు. ఇప్పుడు అలాగే మనం కట్ చేసుకునేటప్పుడు ఇది మనం ఎక్కడైతే డ్రా చేసామో అక్కడి నుంచి కట్ చేయకూడదు, కొంచెం ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచు మనం కుట్లు గుంజుకుని కట్ చేసుకోవాలి. చూసారు కదా, 1/2 ఇంచు మనం పైకి పెట్టి కట్ చేసాము. ఇది మనకి కుట్లుకి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు మనం ఆర్మ్ హోల్ అరౌండ్ ఒకసారి టోటల్గా మళ్ళీ చెక్ చేద్దాం మనం ఎంత వచ్చింది అనేది. చూసారు కదా, మనకి 10 ఇంచెస్ దగ్గరే వచ్చింది. మనం కుట్లుకి వేసేసరికి ఎగ్జాక్ట్గా మనకి 10 ఇంచెస్ దగ్గర వస్తుంది. సో ఇటువైపు మనకి ఇప్పుడు ఏదైతే మనకి తక్కువ ఉందో ఇది మనకి ఖర్చు వైపుకి వస్తుంది, ఇది మనకి షోల్డర్ వైపుకి వస్తుంది.
చూసారు కదా, ఇది మనకి షోల్డర్ వైపు వస్తుంది, ఇది మనకి ఖర్చు వైపు వస్తుంది. చూసారు కదా, మన హ్యాండ్ లాంగ్ వచ్చేసి మనం 5 ఇంచెస్ తీసుకున్నాము. సో ఇక్కడ మనం 1/2 ఇంచ్ కుట్లు పెట్టుకున్నాం కాబట్టి కుట్లు వదిలేసి మనం చెక్ చేస్తే చూసారు కదా, ఎగ్జాక్ట్గా మనకి 5 ఇంచెస్ అనేది వచ్చింది. ఇక్కడ ఇది మనకి ఖర్చు వైపుకి వస్తుంది, ఇది మనకి షోల్డర్ వైపుకి వస్తుంది. చూసారు కదా, మీకు అర్థమైంది కదా. ఇప్పుడు మనం దీన్ని క్లాత్ మీద వేసుకొని కట్ చేద్దాం. చూసారు కదా, ఇప్పుడు మనం బెల్ హ్యాండ్ కోసం క్లాత్ తీసుకున్నాం. ఆల్రెడీ మనం పేపర్ కట్ చేసుకున్నాం కదా. ఇది యాక్చువల్గా గాగ్రా స్టిచ్ చేసేసిన తర్వాత మనకి సైడ్స్ వచ్చింది, అంబ్రెల్లా గేర్లో మనం కట్ చేస్తాం కదా. సో ఆ సైడ్స్ వచ్చిన క్లాత్ని మనం అడ్జస్ట్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు డబల్ ఫోల్డింగ్ చేసుకున్నాను నేను. డబల్ ఫోల్డింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేశాను చూడండి. అంటే ఇప్పుడు మనకి ఇది 4 ఫోల్డింగ్స్ మీద మనకి క్లాత్ ఉంది. సో 4 ఫోల్డింగ్స్ మీద ఉంది. ఇది వచ్చేసి ఇప్పుడు మనకి 2 హ్యాండ్స్ కావాలి. సో చూసారు కదా, ఇక్కడ క్లోజింగ్ ఉండాలి. క్లాత్ ఎప్పుడు కూడా ఓపెన్ అట్ సైడ్ ఉండాలి, క్లోజింగ్ ఇట్ సైడ్ ఉండాలి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏమైనా అర్థం కాకపోతే ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను నేను. ఇది మనకి ఆర్మ్ హోల్ లూజ్ వచ్చింది. చూసారు కదా, ఇప్పుడు మనం ఇంకొక లేయర్ కట్ చేసుకుందాం. సేమ్ ఇది కూడా మనం అలాగే వేసుకోవాలి, క్లాత్ ఫోల్డింగ్ అనేది. చూసారు కదా, ఇది కూడా సేమ్ మనం 4 ఫోల్డింగ్స్ మీద వేసుకున్నాము. వేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా మనకి ఇది ఎలా ఉందో అలా ఒక్కసారి మార్క్ చేసేసుకున్న తర్వాత అప్పుడు దీన్ని మనం తగ్గిద్దాం హ్యాండ్. అంటే ఎప్పుడు మనకు కూడా ఒక లేయర్ ఏమో ఎక్కువ ఉండాలి, ఒక లేయర్ తక్కువ ఉండాలి. అప్పుడే మనకి 2 లేయర్స్ అనేది క్లియర్గా మనకి కనిపిస్తుంది స్టిచ్ చేసుకున్న తర్వాత. చూసారు కదా, ఇది మనకి ఎగ్జాక్ట్గా ఫస్ట్ లేయర్ తీసాం కదా, దాని మెజర్ ఇది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం 1 ఇంచ్ తగ్గించుకుంటూ కట్ చేసుకోవాలి. ముందు ఆర్మ్ హోల్ దగ్గర కట్ చేసేద్దాము. చూసారు కదా, ఇక్కడ 1 ఇంచ్ నేను తగ్గిస్తున్నాను. మనకి ఇక్కడికి వచ్చేసరికి ఇందులో కలిసిపోవాలి. మనకి చంక భాగం వైపుకి వచ్చేసరికి చూసారు కదా, మనకి చంక భాగం వైపు వచ్చేసరికి నార్మల్గా వచ్చేసరికి ఇక్కడికి వచ్చేసరికి మనం 1 ఇంచ్ తగ్గించుకోవాలి. 1 or 2 ఇంచెస్ మన ఇష్టం. అది మన
మనకి లేయర్ ఎలా కనిపించాలి అనుకునే దాన్ని బట్టి మనం ఎన్ని లేయర్స్ అయినా పెట్టుకోవచ్చు. చూసారు కదా మనకి ఇక్కడ లేయర్ కనిపిస్తుంది. మనకి 4 హ్యాండ్స్ అయితే కటింగ్ అయిపోయింది. చూసారు కదా, మీకు హ్యాండ్ కటింగ్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలి అనేది మనం ఇంకొక వీడియోలో, నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎలాంటి వీడియోస్ కావాలి అనుకుంటున్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో అర్థమైందో లేదో కూడా నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.